ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇప్పుడు చూస్తున్న యంగ్స్టర్స్కి సార్ చాలామంది మన వ్యూవర్స్లో 15-16 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 55-60 ఇయర్స్ వరకు కూడా ఉన్నారు. కానీ మేజర్ చంక్ వచ్చేసి 15 నుంచి 30 లోపల ఉన్నారు సార్. వాళ్ళకి గనక మీరు ఏదైనా అడ్వైస్ ఇవ్వాలంటే? ఓకే, ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక సలహా ఎవరికి ఇవ్వ. ఈ మధ్య ఇలాంటి ఏ బేబీ పోడ్కాస్ట్ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి ఇన్స్టాలో. వాటిని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అవి పోస్ట్ చేస్తూ మీరు కూడా మంచి వ్యూస్, ఫాలోవర్స్ ని గెయిన్ చేయొచ్చు అండ్ ఫర్దర్ గా మనీ కూడా సంపాదించవచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది వాటిని ఎలా క్రియేట్ చేయాలి కంప్లీట్లీ ఫ్రీగా ఏ టూల్ ని యూజ్ చేసి అనేది. సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ ద ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి టాపిక్స్ వీడియోస్ కావాలో కామెంట్స్ లో చెప్పండి. చలో లేట్ చేయకుండా డైరెక్ట్ మా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ మీరు ఇమేజ్ జనరేషన్ కోసం పిక్లూమెన్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ జనరేట్ ఫర్ ఫ్రీ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకుని ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి మనం ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేను ఒక 2 ప్రాంప్ట్స్ అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్స్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని మీకు నచ్చినట్టు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ 2:3 రేషియో సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద మీకు 2 ఇమేజెస్ అయితే ఉంటాయి. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఇమేజెస్ అనేది జనరేట్ అవుతాయి అన్నట్టు. యూ కెన్ చెక్ హియర్. ఇక్కడ 2 ఇమేజెస్ అయితే నాకు జనరేట్ అయ్యాయి. మీకు నచ్చింది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేస్తున్నా. అలాగే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. దెన్ ఎంటర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను గర్ల్ బేబీని అయితే జనరేట్ చేస్తున్నా అన్నట్టు. యూ కెన్ చెక్ ఇయర్. నేను ఇచ్చిన ప్రాంప్ట్స్ తగ్గట్టు నాకు ఇమేజ్ అయితే జనరేట్ అయ్యి మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నేను ఒక సెలబ్రిటీని బేబీ ఇమేజ్ లా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ChatGPTకి వచ్చేయండి. ChatGPTకి వచ్చేసిన తర్వాత ఆ సెలబ్రిటీ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. నేను ఇక్కడ బ్రహ్మానందం గారి ఫోటో అయితే అప్లోడ్ చేశాను. తర్వాత ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. చూడొచ్చు ఈ విధంగా ఈ ఇమేజ్ ని 2 year కిడ్ లాగా కన్వర్ట్ చేసి ఇవ్వు అని చెప్పా. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ గా ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాం. మీరు కూడా మీకు నచ్చినట్టు ఇక్కడ ఎంటర్ చేసుకొని సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ChatGPT అనేది ఇమేజ్ ని ప్రాసెస్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. నేను ఇచ్చిన ఇమేజ్ అయితే ఇది అండ్ నాకు అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. సో నేను దీన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటా. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోద్ది. పోడ్కాస్ట్ లో 2 పర్సన్స్ ఉంటారు కాబట్టి నేను ఇంకో పర్సన్ ఇమేజ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకొని సేమ్ ప్రాంప్ట్ ఇచ్చేస్తాను. దాని ఇక్కడ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకో ఇమేజ్ అయితే జనరేట్ చేద్దాం. ఇక్కడ ప్రాసెసింగ్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది అన్నట్టు. సో ChatGPT లో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. లైక్ 1-2 minutes టైం తీసుకుంటుంది. చూడొచ్చు సెకండ్ ఇమేజ్ అయితే నాకు ఈ విధంగా జనరేట్ చేసింది గిబ్లీ స్టైల్లో. బట్ నాకు యాక్చువల్ గా కావాల్సింది ఈ స్టైల్లో అన్నట్టు. మనం ChatGPT లో డైలీ 2 images ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా మనం క్రియేట్ చేసుకోలేము. బట్ ఒకసారి నేను ట్రై చేస్తాను మళ్ళీ. ఓకే అవుతుంది, ప్రాసెసింగ్ అయితే అవుతుంది. చూద్దాం. జనరేట్ చేస్తే కనుక నాకు ఈ విధంగా కావాలన్నట్టు. ఇది బాగా వచ్చింది కదా బ్రహ్మానందం గారిది. సో ఇది కూడా అలానే రావాలి. కాసేపు మళ్ళీ వెయిట్ చేస్తాను. ఈ ఇమేజ్ జనరేట్ అయ్యేలోపు మీకు వాయిస్ కోసం ఒక టూల్ చెప్తాను. అంటే పోడ్కాస్ట్ లో మనము ఒక పర్సన్ మాట్లాడేది ఇంకో పర్సన్ మాట్లాడేది AI తోని వాయిస్ జనరేట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. అప్పుడు మీరు క్లిప్ చాంప్ అనే టూల్ ని యూజ్ చేయొచ్చు. సో క్లిప్ చాంప్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ ఉంది దాని మీద క్లిక్ చేసుకోండి. దెన్ ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చింది ఎంటర్ చేయండి. లైక్ తెలుగులో ఎంటర్ చేయండి. ఎందుకంటే మనకు తెలుగు లాంగ్వేజ్ కాబట్టి. సో ఇక్కడ టాప్ లో తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ శృతి అంటే అమ్మాయి అయితే శృతి, అబ్బాయి అంటే మోహన్. ఇవి 2 సెలెక్ట్ చేసుకొని దెన్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ లో కొంచెం పిచ్ ని ఇంక్రీజ్ చేయండి. హై ఎక్స్ట్రా లో పెట్టుకోండి. దెన్ టెక్స్ట్ ఇక్కడ ఇచ్చేసేయండి. దెన్ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీరు ప్రివ్యూ వస్తుంది. సో దీని ద్వారా మీరు వాయిస్ అయితే జనరేట్ చేయొచ్చు ఫ్రీగా. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేయండి. సో నేనైతే ప్రెసెంట్ ఇప్పుడు ఒక రీల్ నుంచి ఆడియో అయితే తీసుకుంటాను. ఎందుకంటే నేను బ్రహ్మానందం గారిది, వంశీ గారిది పోడ్కాస్ట్ ది నేను ఒక రీల్ తీసుకున్నా. ఆ రీల్ నుంచి వాయిస్ ని డౌన్లోడ్ చేసుకుంటా. ఇదే ఆ రీల్ అన్నట్టు. సో సింపుల్ గా దీని లింక్ కాపీ చేసుకొని ఈ రీల్ ఆడియోని నేను డౌన్లోడ్ చేసుకుంటా. అండ్ ఇక్కడ ఇమేజ్ కూడా జనరేట్ చేసేసింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ కూడా జనరేట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఇమేజ్ వచ్చేసాయి, వాయిస్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ రెండింటిని సింక్ చేయాలన్నట్టు. సో వాయిస్ ని ఇమేజ్ ని సింక్ చేయాలి. దానికోసం ఇంకో వెబ్సైట్ ఉంది hendra.com అనేసి. దీన్ని ఓపెన్ చేసుకోండి. ట్రై నౌ మీద క్లిక్ చేసుకొని ఒక కొత్త అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ ఇమేజ్ వీడియో ఉంటుంది. సో వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ స్టార్ట్ ఫ్రేమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆడియో స్క్రిప్ట్, మనకు ఆడియో వచ్చింది కదా, ఆ ఆడియోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. మన ఆడియో లెంత్ అనేది 20 seconds కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది అంతా ఆడియోని జనరేట్ చేయలేదు. ఎక్కువ జనరేట్ చేయాలంటే మనం పేడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఆడియోని 20 seconds కంటే బిలో చేస్తున్నా. చూడొచ్చు 20 seconds కంటే బిలో చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. దెన్ సింపుల్ గా ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు. దెన్ యాడ్ టు వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను నేనైతే. తర్వాత ఇక్కడ రేషియో ఉంది కదా, రేషియో 9:16 సెలెక్ట్ చేసుకోండి. రిజల్యూషన్ కూడా 720 మీద సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ సెండ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ ఆడియో అనేది ఆ ఫోటోతోని సింక్ అయ్యి మనకు లిప్ మూవ్మెంట్ అయితే ఇస్తుంది. సో కాసేపు మనం వెయిట్ చేద్దాం.
చేద్దాం. చూడొచ్చు ఇది క్యూలో ఉంది. ఇది అయ్యేలోపు ఇంకో ఫోటోని డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ ఫోటోని కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తా. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్. సో దీన్ని కూడా సింక్ చేస్తా. ఇప్పుడు దీన్ని కూడా సెండ్ చేద్దాం. సో ఇది కూడా మనకు జనరేట్ అవుతుంది. ఇవి రెండు అయ్యాక ఎడిటింగ్ లో సింక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, నాకు 2 వీడియోస్ అయితే క్రియేట్ అయ్యాయి. ఒక అమ్మాయిని ఒకడు ప్రేమించాడు అనుకోండి, ప్రేమించినప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి, అభిమానించు, ఆదరించు, ఆరాధించు, అల్లరి మాత్రం చేయి. చాలా బాగుంది, నాకైతే భలే నచ్చిందబ్బా. మళ్ళీ మన వంశీ బ్రో ఒకసారి చూద్దాం. Valentine's Day ki input or advice to the youngsters. ఒక అమ్మాయిని ఒకడు ప్రేమించాడు చూడండి 2 వాయిస్ నేను సింక్ చేశాను కాబట్టి 2 వాయిసెస్ కూడా ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. సో ఓకే, ఇవి నేను డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ లో దీన్ని ఎడిట్ చేస్తా ప్రాపర్ గా. సో డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోద్ది. సో నేను వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఈ ఎడిటింగ్ యాప్ లో ఇవన్నీ యాడ్ చేస్తున్నా. దెన్ దీన్ని ఎడిట్ చేయాలి మనం. సో యాక్చువల్ గా ఇది ఒరిజినల్ ఫుటేజ్. Valentine's Day ki input or advice to the youngsters. ఒక అమ్మాయిని ఒకడు ప్రేమించాడు అనుకోండి, ప్రేమించిన సో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుంది ఇది అన్నట్టు. సో ఇవి రెండింటిని నేను యాడ్ చేసి దీన్ని ప్రాపర్ గా ఎడిట్ చేస్తాను అన్నట్టు. Valentine's Day ki input or advice to the youngsters. ప్రాపర్ గా కట్స్ చేసుకొని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది వీడియోని. ఇప్పుడు చూడొచ్చు, ఫస్ట్ మన ఈ వాయిస్ రావాలి, ఫస్ట్ మన రా టాక్స్ వంశీ బ్రోది రావాలి. Valentine's Day ki input or advice to the youngsters. నెక్స్ట్ బ్రహ్మానందం గారి వాయిస్ రావాలి. సో నేను ఇప్పుడు ఈ పార్ట్ ని రిమూవ్ చేస్తున్నా. ఒక అమ్మాయిని ఒకడు దీన్ని కొంచెం జూమ్ చేద్దాం ఇలా. ప్రేమించాడు అనుకోండి, ప్రేమించినప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి, అభిమానించు, ఆదరించు. సో ఇప్పుడు చూడండి, Valentine's Day ki input or advice to the youngsters. ఒక అమ్మాయిని ఒకడు ప్రేమించాడు అనుకోండి, ప్రేమించినప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి, అభిమానించు, ఆదరించు, ఆరాధించు, అల్లరి మాత్రం చేయి. ప్రేమికుల రోజున వెంటనే ప్రేమించలేదు అనగానే యాన్యువల్ రియాక్షన్ తోటి అది కుక్క అందనుకోండి, వెంటనే ఇంకో కుక్క దాన్ని బట్టి అరుస్తుంది. ఇక్కడ వరకే ఉంది, ఎందుకంటే 20 సెకండ్స్ కంటే బిలోనే వీడియోని జనరేట్ చేసింది. ఇదంతా మనకు రాలేదన్నట్టు. సో ఇక్కడ వరకే మనం క్రాప్ చేసుకొని కట్ చేసుకొని దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఫైనల్ వీడియో అయితే ఇది. ఇంకా దీన్ని మీరు టెక్స్ట్ యాడ్ చేసుకొని, ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకొని, ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని, ఓవర్లెక్స్ యాడ్ చేసుకొని మంచిగా ఎడిటింగ్ అయితే చేయొచ్చు అన్నట్టు. సో నేనైతే ఇలా క్రియేట్ చేసా. మీరు ఇంకా ఏమైనా మంచి చేంజెస్ చేసుకొని ఎడిట్ చేసుకొని దీన్ని ఎక్స్పోర్ట్ చేసి మంచిగా అప్లోడ్ చేసుకొని మంచి వ్యూస్ అయితే గెయిన్ చేయొచ్చు. చూసారు కదా, ఆ విధంగా మీరు సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనకు కొన్ని క్రియేట్స్ అయితే వస్తాయి హెడ్రా వెబ్సైట్ లో. ఆ క్రియేట్స్ అయిపోతే మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో మళ్ళీ మీరు క్రియేట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. లేదు నేను నాకు డబ్బులు ఉన్నాయి పెయిడ్ వర్షన్ తీసుకుంటా అనుకుంటే అందులో పెయిడ్ వర్షన్ తీసుకొని యూస్ చేసుకోవచ్చు. బట్ నేను రికమెండ్ చేసేది ప్రతిసారి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఫ్రీ క్రియేట్స్ వస్తాయి, వాటిని యూస్ చేసి అన్లిమిటెడ్ గా వీడియోస్ క్రియేట్ చేయండి. ఇప్పుడు వాటిని ఇన్స్టాలో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ ఉండండి. మీకు మంచిగా రీచ్ వస్తుంది, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ వస్తారు. వన్స్ మీకు ఫాలోవర్స్ వచ్చిన తర్వాత మీరు మనీ ఎలా ఏం చేయాలో మీకు తర్వాత తెలుస్తుంది. ఈజీగా మీరు మనీ కూడా సంపాదించవచ్చు త్రూ అఫిలియేట్ మార్కెటింగ్, బ్రాండ్ కొలాబరేషన్స్, మల్టిపుల్ వేస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ట్రెండ్ చాలా బాగా నడుస్తుంది కాబట్టి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. బై లక్ మీరు కూడా వైరల్ అవ్వచ్చు. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు చెప్పిందంతా. ఈ వీడియో చూసాక మీలో ఎంతమంది ఈ మెథడ్ మీద ట్రై చేస్తారో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ లో అడగండి. అండ్ ఈ వీడియో మీకు ఏం మాత్రం యూస్ఫుల్ అనిపించినా ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంటే టేక్ కేర్ అండ్ బాయ్. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.